అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఏపీ మంత్రి నారా లోకేష్కు ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చిందండి. ఆ గిఫ్ట్ ఏంటి అంటే, నిన్న పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో, ఆ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా పోరాటం చేసి జట్టును గెలిపించినటువంటి మ్యాచ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో తిలక్ వర్మ, ఆ తిలక్ వర్మ నారా లోకేష్ గారికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే అద్భుతంగా ఆడాము, గెలిచిన తర్వాత మంచి అప్రిసియేషన్ తిలక్ వర్మకు దక్కింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత అతను చేసిన మొదటి పని ఏంటి అంటే, తను ఏదైతే క్యాప్ పెట్టుకున్నాడో, మ్యాచ్ ఆసాంతం ఏదైతే క్యాప్ పెట్టుకుని ఉన్నాడో ఆ క్యాప్ను ఈ సందర్భంగా, డియర్ లోకేష్ అన్న, ఇది మీకే, ఈ గిఫ్ట్ మీకే, నేను అక్కడికి వచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ మిమ్మల్ని కలిసి మీకు అందజేస్తాను, లాట్స్ ఆఫ్ లవ్ అంటూ కూడా రాశాడు. ఒక్కసారి నేను మీకు చూపిస్తాను చూడండి. అంటే లోకేష్ గారి పట్ల ఎంత అనుబంధం కలిగి ఉన్నాడు, లోకేష్ గారి పట్ల ఎంత ప్రేమని తిలక్ వర్మ కలిగి ఉన్నాడన్నది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అనేది చూపిస్తాను చూడండి. తిలక్ వర్మ డ్రెస్సింగ్ రూమ్లో రాస్తున్నాడు లోకేష్ గారి పేరు, డియర్ లోకేష్ అన్న. Dear Lokesh Anna, words of love, this for you. అది డియర్ లోకేష్ అన్న, లాట్స్ ఆఫ్ లవ్, దిస్ ఫర్ యూ. సో దీని మీద లోకేష్ గారు కూడా స్పందించారండి. లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. లోకేష్ గారు ఏమైనా కామెంట్ చేశారు, ఇది ఆయన ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని రీట్వీట్ చేస్తూ, దిస్ మేడ్ మై డే తమ్ముడు, ఎక్సైటెడ్ టు గెట్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ యూ వెన్ యు ఆర్ బ్యాక్ ఇన్ ఇండియా చాంప్. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎక్సైట్మెంట్తో ఉన్నాను. నువ్వు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత తీసుకుంటాను, థ్యాంక్ యూ చాంప్ అని కూడా ఆయన పెట్టిన పరిస్థితుంది. అంటే తిలక్ వర్మ లోకేష్ గారు ఒక మంచి బ్రదర్స్గా ఒక మంచి అనుబంధం ఉంది. సో ఆ ప్రేమని ఈ విధంగా చూపించాడు తిలక్ వర్మ. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అతను మ్యాచ్ ఆడిన సందర్భంలో ఎంత టెన్షన్కి ఫీల్ అయ్యాడండి. మ్యాచ్ ఆడుతున్న క్రమంలో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎంత టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఫస్ట్ వికెట్లు పడతా ఉన్నాయి, సూర్యకుమార్ యాదవ్, గిల్లు, అభిషేక్ వీళ్ళందరూ అవుట్ అయిన సందర్భంగా ఒక ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని అధిగమించి ఎంత గొప్పగా పోరాటం చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది. 69 పరుగులు కొట్టాడు. ఇంకొకటి చెప్తా ఉన్నారు, 69 అంటే 6+9 అంటే 15. ఆపరేషన్ సింధూర్తో మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని 15 ధ్వంసం చేసి పడేసాం మనం. ఈ 69 అంటే దానికే సంకేతం. ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆపరేషన్ సింధూర్ ప్రస్తావించారండి టీమిండియా గెలిచిన తర్వాత. ఆపరేషన్ సింధూర్ యుద్ధ భూమిలో కూడా, మైదానంలో కూడా ఆపరేషన్ సింధూరే, ఫలితం ఒక్కటే, మనదే గెలుపు అని చెప్పి మోదీ గారు కూడా ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావించిన పరిస్థితి. ఇక్కడ 69 పరుగులు, 15 ఉగ్రవాద స్థావరాలు పేల్చేశాం. గెలిచిన తర్వాత ఇంకొక ఏ ఆలోచన లేకుండా లోకేష్ గారి మీద ఉన్న ప్రేమని చాలా బాగా వ్యక్తం చేశాడు తిలక్ వర్మ. నిజంగా తిలక్ వర్మ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.